భారత మాతకు మించినటువంటి శక్తి ఈ దేశంలో మరొకటి లేదు. అందుకే భారత మాతకు మహారథి పేరుతో 7 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. భారత ప్రజానీకం తరఫున భారత మాతకు మనం సమర్పించబోతా ఉన్నాం. ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇదే విధంగా మరి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఆ తర్వాత ఆచార్య దేవో భవతి ఆరాధన జరిపేటటువంటి అతి ఉత్తమ ఒక వైభవాన్ని చాటుతుంది. భారత భూమికి చాలా ఉండొచ్చు, కానీ ఈ దేశానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే వేదాలు చెప్పే మృతికే ధనమే పాపం యన్మయా దుష్కృతి చేశాకని మీకు చెప్తున్నా. మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ఏంటంటే ఇక్కడ బయలుదేరిన పరిమళం వచ్చి తుమ్ములు వచ్చి అనారోగ్యం చేసింది అనుకోండి, దాన్ని మనం పరిమాణం ఎందుకంటాం కనుక ఇది ఎదట ఎక్కడ మంగళ ఆశాసనాలు చేస్తున్నా శ్రీ గణరాయ పార్వతి తనయ శరణ శరణ దినగా, శ్రీ గణరాయ పార్వతి తనయ శరణ శరణ దినగా. లేదు అన్నారు పెద్దలు. తల్లులకే తల్లి, మాతలకే మాత. పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. చక్రం పూర్ణానికి శూన్యానికి చిహ్నం. మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడికే చక్ర స్వరూపం. మహావిష్ణువు చేతిలోని చక్రం ఈ చక్రం. ఇదే ఇదే మన భారతాంబకిచ్చే అసలు ఈ దేశం అంటే ఏమిటి, ఈ సంస్కృతి అంటే ఏమిటి అని ఆలోచిస్తుంది. ఈ దేశం ధర్మం, ఈ దేశం సంస్కృతం. ఒక్క మార్చే దేశం నీలి రంగుల చిత్రాలు తీస్తూ చెట్టు బెరడు అన్న వస్త్రాలుగా